ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఆర్పల్ మోనన్నతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మా కాంగ్రెస్ నాయకులకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ పేరు మీద గత వారం 10 రోజులుగా నియోజకవర్గాల పర్యటన పేరు మీద వారి యొక్క అక్కసును ఈ రాష్ట్రం ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఇక మాకు పీటలు లేవు, మాకు అసలు ఉనికి లేని పరిస్థితి ఉంది అని చెప్పి వారి అక్కసును ఇలా కాంగ్రెస్ పార్టీ మీద రకరకాలుగా ఆరోపణలు చేస్తుంటూ వారు కక్కుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 60 ఏళ్ళ కళ తెలంగాణ కళ సాకారమైన తర్వాత మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎంతోమంది యువకులు నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా అప్పుల పాలు చేసి భవిష్యత్ తరాలు క్షమించరాని విధంగా పాలన చేసి ఏ ముఖం పెట్టుకొని ఇలా మళ్ళీ తిరుగుతూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. 10 సంవత్సరాలు గడీల పాలన చేసి మేమే రాజులం, మేమే మంత్రులం, ఇక మాకు ఎదురు లేదు, మేము ఫామ్ హౌస్లో ఉన్నా, మేము ఎక్కడ గడిలో ఉన్నా మా పాలన మేము రాజులం అని చెప్పి విర్రవిగి బడ్జెట్ని అంతా కూడా వాళ్ళ సొంత ఖజానాకు తరలించుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ ఆనాడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడో ఇక్కడో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఆనాడు నుంచి ఈనాడు వరకు వాళ్ళ బానిసలుగా వాళ్లకు తొత్తులుగా అవినీతి వాటాల్లో భాగస్వాములుగా వ్యవహరించినటువంటి వీళ్ళు ఇవాళ మళ్ళీ పగటి కలలు అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి మీద, నిజాయితీ పరులైనటువంటి మా శ్రీధర్ బాబు గారు లాంటి వారి మీద దుమ్మెత్తిపోసి ఇలా ఏదో సాధించుకోబోతున్నామని పగటి కలలు అంటూ ఉన్నారు. ఇంకా 20 సంవత్సరాలైనా బీఆర్ఎస్ పార్టీని, ఈ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను ఈ ప్రజలు ఈ తరం కూడా క్షమించదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు చేసిన శర్వాకానికి ఇలా రాష్ట్ర ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక రకాలుగా అనేక కార్యక్రమాలు జరపలేక ఇలా మీరు దాచుకున్న డబ్బంతా కూడా ప్రజల డబ్బు, ఆ డబ్బును బయటకు తీసి ఇలా ప్రజలకు ఖచ్చితంగా రాబోయే ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికక్కడ కక్కించి తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలో రాబోతూ ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా మంత్రిని పోయి జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. జీవన్ రెడ్డి గారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నాం. మళ్ళొక్కసారి రాజకీయాల కోసం దిగజారుడు రాజకీయాలు చేయకండి. మీరు వాళ్ళు చేసి రేపు ఏమి ఇస్తారో ఏమి ఇయ్యారో దేవునికి తెలుసు, కానీ గత చరిత్ర మీరు ఒక్కసారి మరిచిపోయి కేసీఆర్ ఏ విధంగా అలుముకొని చంపుతాడో మరి తెలిసి కూడా, శ్రీధర్ బాబు గారి నిజాయితీ ఏందో తెలిసి కూడా ఇవాళ నువ్వు ఆత్మ చంపుకొని మాట్లాడుతూ ఉన్నారు జీవన్ రెడ్డి గారు. శ్రీధర్ బాబు గారి నిజాయితీ ఈ రాష్ట్ర ప్రజలతో పాటు, ఈ జిల్లా ప్రజలతో పాటు నీకే ఎక్కువ తెలిసింది అడుగుతా ఉన్నాం. అటువంటి శ్రీధర్ బాబు గారి కోసం, కుళ్ళు రాజకీయాల కోసం ఇవాళ బీఆర్ఎస్ వంతబాడడం కోసం శ్రీధర్ బాబు గారి నిజాయితీ మీద ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీరు ఆత్మని చంపుకొని ఆత్మ వంచన చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. మీరు అది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా పుట్టమదానికి మధుకర్ అనే వ్యక్తి ఇసుక దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా కాంట్రాక్టర్లను, ఇసుక కాంట్రాక్టర్లను, అదేవిధంగా ఇతర కాంట్రాక్టర్లను బెదిరించి వసూలు చేస్తూ ఉన్నాడు మిస్టర్ మధుకర్. అటువంటి చరిత్ర కలిగినటువంటి వాని గురించి వంతబాడతారా జీవన్ రెడ్డి గారు? ఇది మీకు మంచిది కాదు. మీకు ఎన్నో రకాలుగా
మీ మీద సానుభూతి చూపించినటువంటి నాయకులు మా శ్రీధర్ బాబు గారు. అవన్నీ మరిచిపోయి తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండండి, భవిష్యత్తులో మీకు న్యాయం జరిగేటట్టు మేము చూస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి శ్రీధర్ బాబు గారిని వదిలి వెళ్తే వెళ్ళినావు, కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్తే వెళ్ళిండ్రు. కానీ ఆత్మవంచన చేసుకోవడం మీకు మంచిది కాదు ఈ వయసులో అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజా వంచన పాలన అని మాట్లాడుతూ ఉన్నారు. నిందితులను పట్టుకున్న చరిత్ర కరీంనగర్ పోలీసులదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. దొంగతనం జరిగిన 36 గంటల లోపట్లే నిందితులను పట్టుకున్న సంఘటన కరీంనగర్ పట్టణంలో జరిగింది. కాబట్టి శాంతి భద్రత విఘాతం కాంగ్రెస్ పార్టీ జరపదు కూడా అనే మాట కూడా చెప్తా. అట్లనే మంతనీలో కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగేటట్టు పెద్దలు శ్రీధర్ బాబు గారు మసులుకోర్ అనే మాట చెప్తూ ఈ గెలుపు ఓటములు సహజం, ఓడిన వాళ్ళకి బాధ ఉంటుంది, గెలిచిన వాళ్ళకి సంతోషం ఉంటుంది. అంత మాత్రాన ప్రభుత్వం మీద అక్కస్తుగా మాట్లాడవలసిన అవసరం పెద్దలు జీవన్ రెడ్డి గారికి లేదనే మాట ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ జీవన్ రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తాం. మీ దగ్గరైన ఆధారాలు ఉంటే దయచేసి రుజువు చేయండి. ఏది ఇసుక గురించి కావచ్చు, ఇంటిగ్రేట్ హాస్టల్ గురించి కావచ్చు, లేదా కొనుగోలు విషయంలో కావచ్చు, ఏదైనా ప్రభుత్వ పథకంలో జరుగుతున్న అవినీతి మీ దగ్గర ఆధారాలు ఉంటే దయచేసి మీరు ఏదైనా ఒక డేట్ పెట్టి చెప్పండి. ఒక మంచి నాయకుడు శ్రీధర్ బాబు మీద మీరు అట్లా మాట్లాడడం మీ మనస్సాక్షికే వదిలేస్తూ ఉన్నాం. అది మంచి పద్ధతి కాదనే మాట కూడా చెప్తూ భవిష్యత్తులో కూడా మీరు విమర్శ చేయండి, కాంగ్రెస్ పార్టీ మీద పథకాల మీద మాట్లాడండి. నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకసారి మీ కేసీఆర్ అని అడగండి. దళిత బంధు మొదలుపెట్టిన హుజురాబాద్ శాంపుల్గా తీసుకునే నియోజకవర్గం ఎన్ని వేల మందికి ఇచ్చిండ్రు? ఇంకా 30,000 మందికి మీరు ఇవ్వలే. ఆ రోజు 45,000 మందిని నిర్ణయించి 18,000 మందికి ఇచ్చి మిగతా మందికి ఇవ్వలే. అదేమైనట్టు ఆ పథకం? మరి ఎందుకు రాష్ట్రం అంతా అమలు చేయకపోయింది అప్పుడు? కాబట్టి పార్టీ యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క ఆలోచనలు పరిగణలో తీసుకొని పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడితే మంచిది. చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి పెద్దలు జీవన్ రెడ్డి గారు. వారంటే వ్యక్తిగతంగా మాకు అభిమానం. మరి పార్టీ వేరున్నప్పుడు, మీరు పార్టీ పరంగా మాట్లాడుతున్నప్పుడు వ్యక్తుల యొక్క క్యారెక్టర్ కూడా పరిగణలోని తీసుకోకుండా ఏమంటారు అనైతికమైన మాటలు మాట్లాడి మానసిక క్షోభ గురి చేయడం మీలాంటి నాయకులకు తగదన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం.